అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నకథతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మరొక రెసిపీతోనైతే మీ ముందుకు వచ్చానండి. అయితే మనం చిన్నగా ఉన్నప్పుడు 15th ఆగస్ట్కైనా ఇండిపెండెన్స్ డే కదండి. ఆ రోజు 15th ఆగస్ట్ అంటే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, చిల్డ్రన్స్ డే, ఏదైనా సరే స్కూల్లో సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేసేవాళ్ళు కదండి. అయితే అప్పుడు పిల్లలందరికీ కూడా ఎక్కడ ఏ స్కూల్లో అయినా సరే చాక్లెట్సే ఇచ్చేవాళ్ళు. బర్త్డేస్ అయినా చాక్లెట్సే తీసుకొస్తారు పిల్లలు. ఇప్పుడు అంటే కేక్స్, రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి, కానీ బిస్కెట్స్, కేక్స్, లాలీపాప్స్ ఇలా చాలా వెరైటీస్ ఇప్పుడైతే ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అలా అయినా కూడా ఒక ₹5 బిస్కెట్ ప్యాకెట్ అలా ఇస్తున్నారు. స్వీట్స్ ఇస్తున్నారు, లడ్డు ఇస్తారు, అలా ఏదైనా ఇస్తున్నారు. కానీ ఆ రోజులలో మాత్రం చాక్లెట్సే ఇచ్చేవాళ్ళు. ఏ సెలబ్రేషన్స్ స్కూల్లో జరిగినా సరే పిల్లలందరికీ చాక్లెట్సే ఇచ్చేవాళ్ళు. ఎవరిదైనా బర్త్డే అయితే పిల్లలు చాక్లెట్సే తీసుకొచ్చేవాళ్ళు. అలా చాక్లెట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. చాలా తక్కువ మందికి ఇష్టం ఉండదు, కానీ చాలామందికి చాక్లెట్స్ అంటే ఇష్టం. కానీ పెద్దవాళ్ళు ఏమంటారు, చాక్లెట్స్ తింటే నీ పళ్ళు పుచ్చిపోతాయి, తినొద్దు అని చెప్తారు. ఎందుకంటే అది స్వీట్ ఐటెం కాబట్టి అలా అంటా ఉంటారు. కానీ అయినా పిల్లలు దొంగతనంగా బయటికెళ్ళినప్పుడు కొనుక్కుంటారు. వాళ్ళకి ఏదైనా పాకెట్ మనీ ఇస్తే చాక్లెట్సే కొనుక్కుంటారు. ఇంట్లో ఎక్కడెక్కడో దాచిపెట్టుకొని తింటుంటారు. మీరు గమనించండి పిల్లల్ని. సోఫా కవర్స్ అంటే సోఫా సీట్ కింద పెడతా ఉంటారు. తినేసి రేపర్స్ ఉంటాయి కదండి, ఆ రేపర్స్ ఎక్కడెక్కడో పెడతా ఉంటారు. మనం ఊడ్చేటప్పుడు అవన్నీ దొరుకుతూ ఉంటాయి. అంటే అంత పిల్లలకి ఇష్టము చాక్లెట్స్. అయితే నేను ఈరోజు స్వీట్తో కాదండి, హాట్ చాక్లెట్స్ అయితే నేను చేయబోతున్నానండి. ఇవి చేస్తే మీ పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారోనండి. ఎందుకంటే అవి అలాంటివి చాలా తక్కువ పిల్లలు స్నాక్స్గా స్కూల్స్కి తీసుకెళ్తారు. మనము ఇలాంటివి చేసిస్తే పిల్లలు అవి వాళ్ళ ఫ్రెండ్స్కి చూపెడుతూ, వాళ్ళు తింటూ, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తూ చాలా ఎంజాయ్ చేస్తారండి. ఆ చాక్లెట్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ ఈ ఈ హాట్ చాక్లెట్స్ కూడా తక్కువ ఇంగ్రీడియంట్సేనండి. అవన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేనైతే చేయబోతున్నానండి. ఆ రెసిపీ మీకు ఇప్పుడు దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేదైతే ఎలా చేయాలి అనే ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దామండి. ఈ చాక్లెట్స్ అయితే మీకు కూడా చాలా నచ్చుతాయండి. ఒక్కసారి నేను చేసే ప్రాసెస్ చేసి చూడండి. నేను ఇప్పుడు మైదా పిండి కూడా నేను యూజ్ చేయట్లేదండి. జస్ట్ గోధుమ పిండితోనే ఈ చాక్లెట్స్ అయితే చేయబోతున్నాను. హాట్ చాక్లెట్స్. ఓకేనా అండి? మరి ఇవి ఎలా చేయాలో తెలుసుకుందాం. చూడండి, హాట్ చాక్లెట్స్కి కావాల్సింది పొటాటోస్ అండి. నెక్స్ట్ వచ్చేసి 1 కప్ గోధుమ పిండి అండి, ఆటా. గోధుమ పిండి, మైదా అయితే తీసుకోకండి. ఒకవేళ మీ ఇష్టం అండి, మీరు మైదా కావాలి అంటే మైదా కూడా తీసుకోవచ్చు. 1 కప్పు మైదా, పావు కేజీ పొటాటోస్ అండి, ఆలు. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ అండి, కారం. నెక్స్ట్ వచ్చేసి ఇది జీలకర్ర అండి, జీలకర్ర, వాము, కొంచెం వాము. అయితే నెక్స్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ గీ అండి. ఇవి మనము తీసుకోవాలండి. ఇంకా మనము తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఇవన్నీ కూడా నేను ప్రక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు నేను చూడండి, ఇందులో 1 కప్ గోధుమ అంటే నేను కలిపిన తర్వాత మళ్ళీ ఒక 15 మినిట్స్ దీనికి రెస్ట్ ఇవ్వాలి కాబట్టి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. 1 కప్ గోధుమ పిండి తీసుకొని మనము దీనిలో కొంచెం సాల్ట్, ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పావు టేబుల్ స్పూన్ అనుకోండి వాము వేయాలి. కొంచెం వాముని ఇలా నలిపి దీంట్లో వేసేయాలి. 1 టేబుల్ స్పూన్ గీ పిండిలో కలపక ముందే ఇవన్నీ పిండిలో యాడ్ చేసుకోవాలండి. 1 కప్ గోధుమ పిండి తీసుకొని దానిలో కొంచెం సాల్ట్,
పావు స్పూను వాము, 1 టేబుల్ స్పూన్ మనమైతే గీ తీసుకోవాలండి. ఆ పిండిలో అంతా కూడా మిక్స్ చేసి బాగా మంచిగా కలిపిన తర్వాత అప్పుడు మనము వాటర్, ఎన్ని వాటర్ పడతాయి మనం చపాతీ పిండి కలుపుకోవడానికి మనం వాటర్ ఎలా వేసి కలుపుతామో అలా వేసి కలపవచ్చు. అయితే ఈ గీ ప్లేస్లో ఆయిల్ కూడా తీసుకోవచ్చండి. ఆయిల్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కూడా మనం ఇది చేసుకోవచ్చండి. ఇలా నేను 15 మినిట్స్ అవుతుందండి నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, నేను ఆలూని ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, పావు కేజీ ఆలూలో కొంచెం పించ్ ఒక పసుపు వేసానండి. పసుపు వేసి నేనైతే ఇలా మ్యాష్ చేసుకోవాలండి. మ్యాషర్ ఉంటే దాంతోనే చేసుకోవచ్చు. ఇంక అన్నిటికంటే మన హ్యాండే అన్నిటికంటే బెటర్ అండి. చక్కగా వాష్ చేసుకొని మన చేతిని ఇలా ఇంకా అంతా మిక్స్ అవుతుందండి. చేయితో చేస్తే అంతా మిక్స్ అవుతుంది. కాబట్టి మనము హ్యాండ్తో చేసుకుంటే బాగుంటుంది. మీకు ఎలా అవైలబుల్గా ఉంటే, మీకు స్పూన్తో చేయగలిగితే మీరు స్పూన్తో చేయండి. నాకైతే ఇలా చేయితో చేస్తే అంతా మిక్స్ అవుతుందండి. అందుకని నేనైతే ఇది చేస్తున్నాను. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి వేయాలంటే, కొంచెం కారం అండి. పిల్లలు ఎంత తింటారో మనకైతే తెలుస్తుంది కదండి. స్పైసీగా ఉండాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు కొంచెం తక్కువే ఉండాలి మరీ చిన్న పిల్లలు అంటే కొంచెం వేయండి. ఇది చాలా చిన్న స్పూన్ చూడండి. దీంతో నేను ఒక 2 స్పూన్స్ అయితే వేసానండి. ఇంకా నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ మీకు టేస్ట్కి తగినంత అండి, ఇంత చాలు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీరా వేసుకుందామండి. జీలకర్ర కొంచెం వేసుకుందాం, చాలండి. ఇంకా దీన్ని చక్కగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోవాలి, సాల్ట్ కలిసిందా లేదా. ఎందుకంటే మనము ఆల్రెడీ పిండిలో కూడా మనం సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఆల్రెడీ నేను పసుపు అయితే వేసాను. ఇంకా ఆనియన్స్ అవన్నీ ఏవి అవసరం లేదండి. ఇలా చేసి మిశ్రమాన్ని మనం తయారు చేసుకోవాలండి. చూడండి, చక్కగా మెత్తగా చేసుకోవాలండి. ఒక మ్యాషర్ ఉంటే దాంతోనే చక్కగా చేసుకోవచ్చు. అయితే నేనైతే ఇలా చేస్తున్నాను. చూడండి, ఇంకా ఇలా చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అవ్వాలండి. చూడండి, ఆయిల్ అయితే చాలా తక్కువ ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ మనం పూరి బోండా చేసినప్పుడు మనం ఎలా ఆయిల్ పెట్టుకుంటామో అలా కాకుండా చాలా తక్కువగా పెట్టుకోండి. ఓకేనా అండి. చూడండి, ఆయిల్ నేను ఎంత వేసానో చూడండి. కొంచెమే ఆయిల్, ఎందుకంటే ఇవి చాలా మనం చిన్నగా చేస్తాం కాబట్టి కొంచెం ఆయిల్తోనే మనము చేసుకోవచ్చండి. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ అంతా కూడా వేస్ట్ అవుతుంది కదా. సో కొంచెమే ఆయిల్తోనే చేసుకుందాం. చూడండి, నెక్స్ట్ ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ నేను సిమ్లో పెడుతున్నాను, ఎందుకంటే జస్ట్ గోరువెచ్చగా అవుతే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి, నేను ఇలా ఈ పిండి అంతా మిక్స్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకోవాలండి. ఇందులో కొంచెం పిండి తీసుకొని మనము చపాతీ ఎలా చేస్తామో అలా చేసుకోవాలండి. చూడండి, ఇలా కొంచెం పిండిలో అద్దుకొని మనమైతే ఒక ఫోర్క్ పెట్టుకోవాలండి. ఇలా ఫోర్క్ ఇలాంటివి ఉంటే మనకు నేను ఎలా చేయాలో చూపిస్తాను.
మరీ పల్చగా చేసుకోవద్దండి, అలానే మరి మందంగా కూడా చేసుకోవద్దు. చూడండి, ఇప్పుడు మనము ఈ ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేయాలి. చూడండి, నెక్స్ట్ ఇలా ఇంకా ఇవన్నీ కూడా మనం తీసేయాలండి. మళ్ళీ ఇవన్నీ కూడా మనం పిండిలో మిక్స్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఇప్పుడు దీన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నానండి. చూసారు కదండి, ఇలా ఇప్పుడు 4 అయినాయి కదండి పీసెస్. చూడండి, ఇంకా అన్నీ ఇలా చేసుకోవడమే. చూడండి, ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో కొంచెం సాల్ట్ నాకు మిక్స్ అయినట్టు, అంటే టేస్ట్ కొంచెం చప్పగా అనిపించిందండి, నేను కొంచెం సాల్ట్ వేసాను. మళ్ళీ ఒక పించ్ అంతే. ఇంకా మనం దీంట్లో కొరియాండర్ లీవ్స్ అవి కూడా వేసుకోవచ్చండి. కొత్తిమీర వేసుకుంటే కూడా టేస్ట్ వస్తుంది. అయితే నా దగ్గర అది లేదండి, సో ఆయిల్ చాలా హీట్ అవుతుందండి, అందుకని. చూడండి, ఇంత మిశ్రమం. చూడండి, ఒక చిన్న బాల్ ఇది తీసుకొని ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము ఫోర్క్ ఉంది కదండి, ఇది ఫోర్క్, దీంతో జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది దీంతో చూడండి, నెక్స్ట్ మనం కొంచెం ఇలా అండి, ఇలా మనము ప్రెస్ చేసుకోవాలండి. చూడండి, చాక్లెట్స్ లాగా మనకి రెడీ అయిపోతాయి. ఇంకా ఇలా ఇక్కడ పెట్టుకొని మళ్ళీ చేసుకుందామండి. చూడండి, ఇలా పెట్టుకొని ఇలా ప్రెస్ చేయడమే. నెక్స్ట్ ఫోర్క్తో ఇలా అనాలి. నెక్స్ట్ ఒక్కసారి ఇలా పట్టుకొని చూడండి, మనం ఇలా దగ్గరికి అనాలండి. లేదంటే టూత్ పిక్స్ ఉంటాయి కదండి, టూత్ పిక్స్తో కూడా మనం టూత్ పిక్స్తో కూడా చేసుకోవచ్చండి. చూడండి, చాక్లెట్లా వచ్చేసింది. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. నేను ఇంకొకటి చేసి చూపిస్తానండి. అయితే ఇవి కొంచెం సైజు పెద్దగా కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చండి. నేను అది కూడా మీకు చేసి చూపిస్తానండి. ఇలా మనము ప్రెస్ చేసుకోవాలి. చేసుకొని నెక్స్ట్ మనం ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ఇంకా ఇప్పుడు కొంచెం ఇలా అని దగ్గరికి చేయాలండి.
చూడండి. ఇంతేనండి. ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి చూడండి. ఇలా అన్నీ అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేయడమేనండి. చూడండి, అన్నీ చాక్లెట్ షేప్లా, కొన్ని పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. వాళ్ళకు ఎంత సైజులో చేయాలంటే అంత సైజులో చేయొచ్చండి. ఇది చాలా తక్కువ అంటే కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుందండి. ఎందుకంటే లోపల దీంట్లో స్టఫ్ చేసాం కదా ఆలు, అది కూడా కుక్ అవ్వాలి కాబట్టి మనము ఇలా ఇంకా అదే అవుతుందండి. చూడండి, ఇలా వేసుకోవాలి. మనం తక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా మనము కొంచెం ఆయిల్తోనే మనం చేసుకోవచ్చండి. చాలు. నెక్స్ట్ స్ట్రిప్లో మళ్ళీ వేద్దాం. ఇంకా ఇది సిమ్లోనే పెట్టుకొని చేసుకుందామండి. ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తే లోపలంతా కూడా మళ్ళీ మనము గోధుమ పిండి కదండి, మైదా అయితే తొందరగా క్రంచీగా క్రిస్పీగా అనిపిస్తుంది. కానీ కొంచెం గోధుమ పిండి కాబట్టి కొంచెం మనం సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా చేసుకుంటే చూడండి. 1 మినిట్ తర్వాత మనం టర్న్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడే డిస్టర్బ్ చేస్తే మనము స్టఫ్ చేసిన ఆలు అదంతా కూడా 2 సైడ్స్ కుక్ అవ్వాలి కదండి, అందుకని. ఇప్పుడు మనము టర్న్ చేద్దామండి. నేను కొంచెం చిల్లీ పౌడర్ వేసాను కాబట్టి నేను పచ్చిమిర్చి వేయలేదండి. మనం ఒక్క పచ్చిమిర్చిని చాలా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. నెక్స్ట్ కొత్తిమీర కొంచెం, పచ్చి బఠానీలు వస్తున్నాయి కదండి ఇప్పుడు సీజన్, అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. వాటిని కూడా బాయిల్ చేసి మ్యాష్ చేసుకుంటే దీంట్లో మనము చేసుకోవచ్చు అండి. స్టఫింగ్లో అది కూడా యాడ్ చేయొచ్చు. లో ఫ్లేమ్ మీద మాత్రమే చేయాలండి. తొందరగా అవ్వాలని హై ఫ్లేమ్ పెట్టుకుంటే లోపల కుక్ అవ్వదండి ఆలు. మనం ఏదైతే ఫిల్ చేసుకున్నామో, స్టఫ్ చేసుకున్నామో అదైతే అంతా పచ్చిగా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది. అప్పుడు మనకు అది తినాలనిపించదండి. సో మనము అది అలా చేసుకుందాం. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనము వీటిని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనము సిమ్లో పెట్టి చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుందండి. అంతే, మనం ఓపికగా చేసుకుంటే పిల్లలు వాళ్ళ కొరకు కాబట్టి మనం కొంచెం ఓపిక చేసుకొని చేసుకోవాలండి. చేస్తే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకు ఎంతగానో ఇవి నచ్చుతాయండి. చూడండి, ఇంకా ఇప్పుడు నేనైతే ఇవి తీసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో వేస్తున్నానండి. జాగ్రత్తగా వేసుకోవాలండి.
చూడండి. ఇంకా ఇలా మనము సేమ్ ఇంతకుముందు చేస్తున్నట్టే మనము ఒక 1 మినిట్ దీన్ని కదిలించకుండా ఉండాలండి. ఈ హాట్ చాక్లెట్స్ మనము వేడివేడిగా టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటేనైతే చాలా బాగుంటుందండి. ఇది ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేస్తున్నాం, కానీ అది మనమైతే బయట తెచ్చుకుంటే వాళ్ళు ఏ ఆయిల్స్తో చేస్తున్నారో ఏంటో అనేది అయితే మనకు తెలియదు కదండి. మనమైతే ఇంట్లో ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు ఎక్కువ చాలాసార్లు ఫ్రై చేయని ఆయిల్ అలా మనం పెట్టుకుంటాం. సో అది మనకు కొంచెం హెల్దీనే కదండి. అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇలా చూడండి, చాక్లెట్లా చూడండి, ఇలా చేసి వాళ్ళకు స్నాక్స్ మనం వాళ్ళకి పంపిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా స్కూల్కి వెళ్ళనని కూడా అన్నారు. ఇలా రకరకాల ఐటమ్స్ చేసి పెడితే వాళ్ళు చక్కగా వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చూపెట్టుకోవాలి కదండి. సో అలా వాళ్ళు చూపెట్టైనా సరే వీళ్ళే తింటారు. అలా పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. ఇవి పెద్దవాళ్ళు తినొచ్చు, కానీ పిల్లలకి ఇలా ఈ షేప్స్లలో చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కదండి. అందుకని వాళ్ళు స్కూల్ నుండి వచ్చిన తర్వాతనైనా వేడివేడిగా మనము చేసి ఇవ్వచ్చు. స్కూల్కి వెళ్తే స్నాక్స్ టైం వరకు అయితే చల్లగా అవుతాయి, అయినా పర్లేదు బాగానే ఉంటాయి, కానీ మనం ఇంటికి వచ్చినప్పుడు వేడివేడిగా ఇస్తే చాలా చక్కగా తింటారు, మంచిగా చదువుకుంటారండి. మరి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా మనము చూడండి ఎంత వేడిగా ఉన్నాయో, మనము క్రిస్పీగా కూడా వచ్చాయి. మీరు గోధుమ పిండి క్రిస్పీగా రావు, మెత్తగా వస్తాయి అని అయితే అనుకోకండి. ఎందుకంటే క్రిస్పీగానే వస్తాయి. మనం కొంచెం ఆయిల్ లేదంటే గీ వేసాం కదండి. సో అది ఆ గీ వేస్తే కూడా మంచిగా వస్తాయండి, క్రంచీగానే వస్తాయి. సో మీరు గోధుమ పిండితోనే ట్రై చేయండి. ఎవరికైనా ఇంకా మేము మైదాతో చేసుకుంటామంటే మైదా అయితే కొంచెం వైట్ కలర్లో వస్తాయండి. గోధుమ పిండి కాబట్టి ఇలా ఈ కలర్లో వచ్చాయి. కాకపోతే మనం సిమ్లో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకుంటే చాలా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే చాలా బాగుంటుందండి. అయితే ఇప్పుడు ఇవి టేస్ట్ చేసి చూద్దామండి. చూడండి, ఇలా సాస్ తెచ్చుకొని మనము ఇలా చూడండి, సౌండ్ వస్తుందా రాదా చెక్ చేద్దాం. వినబడుతుందా అండి సౌండ్? ఎంత టేస్ట్ ఉందంటే అండి, మనము ఎగ్ పఫ్స్ కర్రీ పఫ్స్ తింటాం కదా, సాస్ పెట్టుకొని ఆ టేస్ట్ అయితే వచ్చిందండి. చూడండి, కాలుతా ఉందండి. మనం వామ్ వేసాం కదండి, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. మీరు కూడా చేసుకోండి. ఇలా హెల్దీ రెసిపీనేనండి ఇది. మీరు చక్కగా మీ పిల్లలకు చేసి ఇవ్వండి, మీరు తినండి, మీ ఫ్యామిలీతో మీరు ఎంజాయ్ చేయండి. ఇలా చేసుకొని మనం వర్షం పడేటప్పుడు కూడా చేసుకోవచ్చండి. ఇవన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అండి. ఆలు మనకు ఎప్పుడు మనము తెచ్చి ఇంట్లో పెట్టుకుంటూనే ఉంటాము. వాము ఉంటుంది, జీలకర్ర ఉంటుంది, నెక్స్ట్ కారము, ఇవన్నీ మనకు ఇంట్లో ఉండేవే అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే, వాటితో మనము క్విక్గా చేసుకోవచ్చండి. ఓకేనా అండి? మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి మీకు చూస్తే ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. ఓకేనా అండి? మీరు కూడా ట్రై చేసి అది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నచ్చిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా అండి? బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.